మే 10వ తారీఖు శనివారం రోజున వారికి మధ్యాహ్నం 3:28 తరువాత ఇక ఈ యొక్క మేషరాశి వారికి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగము, సంతానము, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దానికి పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి. మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి. ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9014105443. ఖచ్చితంగా జరిగేది ఇది. కాస్త రహస్యంగా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. అయితే మరి మేషరాశి వారికి మే 10వ తారీఖున మధ్యాహ్నం 3:22 తరువాత ఏం జరుగుతుంది, అలానే వీరు ఎందుకు రహస్యంగా వీడియోని ఒంటరిగా చూడాలి అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి కుజుడు. ఇక మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక వీరు చాలా మంచి వ్యక్తులు. చాలా దాన ధర్మం చేయాలి అనుకుంటూ ఉంటారు. అలానే వీరు కొత్త స్నేహితులకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగని చెప్పి పాత స్నేహితులను మాత్రం అస్సలు మర్చిపోరు. ఎప్పుడైనా సరే వీరి యొక్క మనస్సు ఎలా ఉంటుంది అంటే గనక వీరు ఏది చేసినా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఏది చేసినా సరే అక్కడ మనకు తప్పు అనేది లేకుండా ఉండాలి అనేటటువంటి మంచి మనస్సు, మంచి యాటిట్యూడ్ని కూడా కలిగి ఉంటారు. వీరు ఒక విషయం గురించి కానీ అంటే శ్రద్ధ తీసుకున్నట్లు అయితే గనక ఆ విషయంలో ఖచ్చితంగా 100కి 100% కూడా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. 100% కూడా వీరు మంచి కోరేటటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. వీరు వీలైనంత మట్టుకు వీరికి తోచిన విధంగా అయితే మంచిగా అంటే వీరికి తోచిన విధంగా అద్భుతమైనటువంటి విజయాన్ని కూడా వీరు సాధిస్తారు. అలానే వీరు పనిచేసే దగ్గర కొలీగ్స్తో చాలా కలిసికట్టుగా చేస్తూ ఉంటారు. చిన్న పెద్ద అనేటటువంటి భావన వీరిలో ఉండదు. అంటే నాకన్నా చాలా చిన్న వయస్సు గలవారు, వీరి దగ్గర నేను అడిగి తెలుసుకోవాలా అని మీరు అస్సలు అనుకోరు. మీకు ఒకవేళ ఏదైనా రానిది ఉంటే మీకన్నా చిన్న వయస్సు అయినా సరే మీరు మీ యొక్క అంటే మీకు తెలియనిది తెలుసుకొని మరి మీరు ఏదైనా పనిని సంపూర్ణంగా పూర్తి చేస్తూ ఉంటారు. అలానే కష్టజీవులు, చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. కష్టానికి ఏమాత్రం వెనక్కి రారు. అంటే ఇక్కడ అంటే ఒక రంగంలోకి దిగిన తర్వాత ఇంత కష్టం ఉంది, అంత కష్టం ఉంది అని చెప్పేసి ఎప్పుడూ కూడా వెనక్కి రారు. ఎంత కష్టాన్నైనా తీసుకుంటారు కానీ కష్టం ఉంది అని చెప్పి వెనక్కి మాత్రం రారు అని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో చూసుకున్నట్లు అయితే ప్రస్తుతం నడుస్తున్నటువంటి సమయం అయితే గోచారం చాలా బాగుంది ఈ యొక్క మేషరాశి వారికి. ఈ సమయంలో అదృష్టం ఎక్కువగా పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ యొక్క మేషరాశి వారికి. అయితే ఈ మేషరాశి వారికి ప్రస్తుతం అయితే గోచారం చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం గోచారం అనుకూలంగా ఉన్నందువల్ల వీరు ఏ పని చేసినా సరే కలిసి వస్తుంది. గోచారం వీరికి అనుకూలంగా ఉంది కాబట్టి అలానే ఉద్యోగ ప్రయత్నాలైతే చాలా సులువుగా కూడా వచ్చే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి మేషరాశి వారికి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. విజయం కోసం మీరు అంటే విజయం కోసం మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. విజయమే మీ ముందుకు వస్తుంది, మీ ఇంటి తలుపు తడుతుంది. ప్రస్తుతం అయితే మీకు ఈ విధంగా ఉంది. అలానే వచ్చినటువంటి అవకాశాన్ని మీరు పొరపాటున కూడా జాడ విడుచుకోవద్దు, అంటే దాన్ని విడిచిపెట్టుకోవద్దు. ఎందుకంటే అది ఈరోజు మీకు చిన్నగా అనిపించిన ఫ్యూచర్లో మాత్రం మీకు అది చాలా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. పెద్ద ఎత్తున మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. మీరు ఫ్యూచర్ కోసం ఏదైనా ప్లానింగ్ చేయాలి అనుకుంటే గనక అది ఈ సమయంలో మీరు చేయవచ్చు.
అసలు ఇంతకీ ఈ వీడియోని ఎందుకు రహస్యంగా చూడమన్నామంటే గనక, మీకు అంటే మీ పక్కనే కొంతమంది శత్రువులు ఉంటారు. మీ పక్కనే ఉంటారు కానీ, వారు మీకు శత్రువులు అని మీరు గమనించలేకపోతూ ఉంటారు. అలానే మీ సొంత వారే కదా అనుకుంటారు. కానీ ఖచ్చితంగా కూడా మీపైన ఈర్ష్యాభావం అనేది అధికంగా ఉంటుంది. ఇది వినటానికి కాస్త కటువుగా ఉన్న ఇదే నిజం. మీరు ఎదుగుతూ ఉంటే చూసి ఆహా! బాగుంది, మంచిది అని మంచి కోరేవారి కంటే కూడా వీరు ఎదుగుతున్నారేంటి అనేటటువంటి ఈర్ష్యాభావమే అధికంగా ఉంటుంది. తద్వారా మీరు ఏదైనా సరే కష్టపడి సాధిస్తూ ఉంటారు. అంటే మీరొక మంచి పొజిషన్‌లో ఉన్నా, ప్రస్తుతం ఒక మంచి జాబ్ చేస్తూ ఉన్నా, లేదా ప్రస్తుతం ఒక ఇల్లు కట్టుకొని సెటిల్ అయిపోయి ఉన్నా, లేదు మీ పిల్లలు మంచిగా సెటిల్ అయిపోయి ఉన్నా సరే, ఎదుటి వ్యక్తులు జీర్ణించుకోలేకపోతూ ఉంటారు. పైకి కనిపించరు కానీ, లోపల మాత్రం వారికి ఇదే విధంగా ఉంటుంది. మీ ఎదుగుదలను చూసి వారు జీర్ణించుకోలేకపోతూ ఉంటారు. అయితే ఈ సమయంలో మాత్రం మీకు ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరు. మీ యొక్క ఎదుగుదలను పొరపాటున కూడా ఎవ్వరూ ఆపలేరు. ఎదుగుతూనే ఉంటారు మీరు. మీ జీవితంలో మీ యొక్క గమ్యాన్ని చేరేంత వరకి కూడా ఎదుగుతూనే ఉంటారు. అయితే మీరు అంటే మీ పక్కనే ఉంటూ ఉంటారు కానీ మీ రహస్యాలను వారు రాబట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే మీ రహస్యాలను, మీ కుటుంబ రహస్యాలను ఏంటి? ఎలా ఎదుగుతూ ఉన్నారు వీరు? అనేటటువంటి అంశాలపైన ఆరాధిస్తూ ఉంటారు. అయితే అలాంటి వ్యక్తులకి కాస్త దూరంగా ఉండండి. అసలు ఎవరిని నమ్మకూడదు. మీరు ఎదుగుతున్నారు అంటే దానికి తగినటువంటి కష్టం ఏంటి? ఏంటి అనేటటువంటిది పూర్తిగా మీరే చూసుకోవాలి. ఎదుటి వారితో మీరు అలాంటి విషయాలను డిస్కస్ చేయకూడదు. అలానే మీ ఎదుగుదలను మీరు మాత్రమే చూసుకోండి. ఇతరులతో పంచుకోవద్దు. ముఖ్యంగా మీకు ఈ సమయంలో మంచి గోచారం ఉండటం వల్ల అనుకూల పరిస్థితులు అధికంగా ఉన్నాయి కనుక ఈ యొక్క మేషరాశి వారు అనుకూల పరిస్థితులలోనే ఎక్కువగా ఉండటం వల్ల మీకు ఈ సమయం అనుకూలంగా ఉంది. అయితే ఈ సమయంలో ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి పరిస్థితులు బాగున్నాయి. అనుకూల సిచ్యువేషన్ ఉంది. ఏది చేసినా కలిసి వస్తుంది. కనుక మీరు ఈ వీడియోని ఒంటరిగా చూడటం వల్ల మీకు ఏమవుతుంది అంటే నరదృష్టి ఏదీ లేకుండా ఉంటుంది. అలానే ముందందు జాగ్రత్త పడవచ్చు. ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది. అలానే మీరు ఈ వీడియోని అందరి ముందు చూశారు అనుకోండి, ఇక మీకు అదృష్టం పడుతుంది అనేటటువంటి అంశాన్ని కూడా వారు జీర్ణించుకోలేకపోతూ ఉంటారు. దానినే నరదృష్టి రూపంలో కూడా మీకు తగిలే అవకాశం ఉంటుంది. దానినే నరదృష్టి అని కూడా అంటూ ఉంటాము. మిమ్మల్ని, మీ అందాన్ని, మీ యొక్క ఎదుగుదలను, మీ తెలివితేటలను చూసి ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉంటారు కనుక వారి మధ్యన ఉండి మీరు ఈ వీడియో చూస్తే మీరు చాలా సంతోషంగా ఉంటారంటే ప్రస్తుతం మీరు కొన్ని సమస్యల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రాబోయే రోజులు మాత్రం ఈ విధంగా మీకు అనుకూలంగా ఉంటాయి. కనుక మీరు అందరిలో చూడటం వల్ల ఇంకా వీరు ఎదుగుతారా అనేటటువంటి ఈర్ష్య వారిలో ఎక్కువ అయిపోతూ ఉంటుంది. తద్వారా ఏంటంటే మీకు నరదృష్టి రూపంలో తగిలే అవకాశం కూడా ఉంటుంది కనుక కాస్త జాగ్రత్తగా అయితే ఉండడానికి ప్రయత్నించండి ఈ యొక్క మేషరాశి వ్యక్తులు. ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ విధంగా ఉంటుంది. మే 10వ తారీఖు శనివారం రోజున మేషరాశి వారు ఇష్టదైవ ఆరాధన చేస్తే కలిసి వస్తుంది. అదేవిధంగా పరమేశ్వరుని ఆరాధన ఇంకా మేలు చేస్తుంది. అలానే ఈ రాశి వారికైతే గోచారం అనుకూలంగా ఉంది. నిలిచిపోయిన పనులు కూడా ముందుకు వస్తాయి. పాత బాకీలు వసూలవుతాయి. మొండిగా ఉండేటటువంటి వ్యక్తులు ఈ సమయంలో రియలైజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. అలానే తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. దేవుళ్ళను, ఇష్ట దేవతలను మీరు దర్శించుకునే అవకాశం కూడా ఈ సమయంలో మేషరాశి వారికి ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారికి అయితే ప్రస్తుతం గ్రహాలు అనుకూలంగా, నక్షత్ర బలం అనుకూలంగా ఉంది. ఏది చేసినా కలిసి వస్తుంది. మాట మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. అంటే మాట జార విడుచుకోవద్దు. కొన్నిసార్లు మీకు మౌనం చాలా మంచి చేస్తుంది. మౌనం పాటించండి. కొన్ని సిచ్యువేషన్స్లో ఎక్కువగా మాట్లాడడం కంటే కూడా మౌనం పాటించటం మంచిది. అలానే మీరు కాస్త పరోక్షమైన మాటలను నమ్ముతున్నట్లయితే గనక పరోక్ష మాటలను అస్సలు నమ్మకండి. మీ కళ్ళతో చూసిందే తప్ప పరోక్షంగా ఉన్నటువంటిది ఏదీ కూడా నమ్మకండి. తెలుసుకున్నారు కదా మేషరాశి వారికి మే 10వ తారీఖు శనివారం రోజున ఎలా ఉంది అనేటటువంటి అంశాలను మీకు మధ్యాహ్నం 3 తర్వాత అయితే శుభం జరిగే అవకాశం ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.